జిల్లాలో దశాబ్దాలుగా జిల్లా ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి, మరి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశిల ప్రాజెక్టు. ఆ సోమశిల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు రాక మునుపు కేవలం 1,00,000 ఎకరాలకు మాత్రం, అది కూడా డెల్టా ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే 1983 వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం, 3 రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది. తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశిల ప్రాజెక్టు. తర్వాత కండలేరు జలాశయం 68 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం మనం. అందుకనే గడిచిన 3 ఏళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశిల ప్రాజెక్టుని చూడాలి, జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి, పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి, రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలను చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క సోమశిల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సి సమావేశాల్లో, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబి సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్నా, మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో. ప్రభుత్వ శాసనసభ్యులు అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది. చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు దురదృష్టం మరింత అయిందంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమశిల ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాను.